హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మొత్తం 10 టైప్స్ ఆఫ్ ముగ్గులు మనం చూడవచ్చు. అందులో మొదటిది సింపుల్గా వేసుకునే రంగోలీ ముగ్గు అండి. ఇది మనం చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా, పని హడావిడి ఉన్నప్పుడు అలాంటప్పుడు మనకి టైం లేనప్పుడు వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. కలర్స్ కూడా చాలా తక్కువగానే పడతాయి. దీనికోసం అయితే నేను 3 కలర్స్ యూజ్ చేశాను. స్కై బ్లూ కలర్, గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ 3 కలర్స్ వేసానండి. పర్పుల్ కలర్ అయితే లాస్ట్ లైట్గా షేడింగ్ చేయడానికి మాత్రమే యూజ్ చేశాను. చాలా సింపుల్ అండి, కలర్స్ వేసుకోకుండా కూడా చాలా అందంగా ఉంటుంది. ముగ్గు అయితే ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్, చాలా బాగా వచ్చింది కదండి. నెక్స్ట్ మనం చూసేది సైడ్ బోర్డర్ డిజైన్ అండి. ఇది చాలా చాలా అంటే చాలా ఈజీ, చాలా సింపుల్గా ఉంటుంది కూడా. ముగ్గులు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేసుకోగలిగేదేనండి. ఇందులో అంత డిజైన్స్ అన్నీ ఎక్కువేమీ లేవు. దీనికోసం నేను 2 కలర్స్ యూస్ చేశాను. ఒకటి వైలెట్ కలర్, ఇంకొకటి రెడ్ కలర్ అండి. 2 కలర్స్ యూస్ చేసి వేసానండి. చాలా మంచి లుక్ వచ్చింది ఈ ముగ్గుకైతే. సైడ్ బోర్డర్ డిజైన్, మనం ఈ సైడ్ బోర్డర్ డిజైన్ రంగోలీ డిజైన్స్ ఏమైనా వేసుకున్నప్పుడు సైడ్ని వేసుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుందండి. చాలా ట్రెండీగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటే చాలా మంచి లుక్ వస్తుంది. నెక్స్ట్ అయితే మనం ఇది కూడా సైడ్ బోర్డర్ డిజైన్, సైడ్ బోర్డర్ ముగ్గు అండి. ఇది సైడ్ బోర్డర్ డిజైన్ కాదు, సైడ్ బోర్డర్ ముగ్గు. మనం రంగోలీ ముగ్గులు లాంటివి వేసుకున్నప్పుడు సైడ్ మనం బోర్డర్స్ వేయడానికి చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంది, ట్రెడిషనల్గా ఉంది, అలాగే మోడర్న్ లుక్ కూడా వచ్చిందండి. దీనికోసం అయితే 2 కలర్స్ యూస్ చేశాను నేను, స్కై బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్. మొత్తం ముగ్గుకి స్కై బ్లూ కలర్ వేసేసి పర్పుల్ కలర్ లైట్గా షేడింగ్ ఇచ్చానండి. చాలా మంచి లుక్ వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, చాలా బాగా సెట్ అయింది. ముగ్గు లుక్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ చూసింది అయితే మనం చూస్తున్నది రంగోలీ డిజైన్ అండి. ఇది చాలా అంటే చాలా సింపుల్, తక్కువ టైంలో కూడా వేసేసుకోవచ్చు, చాలా ఈజీగా వేయొచ్చండి. దీనికోసం అయితే నేను 2 కలర్స్ యూస్ చేశాను. ఒకటి ఎల్లో కలర్ అండ్ ఇంకొకటి పర్పుల్ కలర్. పర్పుల్ కలర్ కాదండి, ఇది వైలెట్ కలర్. వైలెట్ కలర్ యూస్ చేసి వేశాను. చాలా అంటే చాలా బాగుంది, చాలా ఈజీగా అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుందండి. మనం టైం లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటే సరిపోతుంది. మరి హెవీగా కాకుండా ఇలా సింపుల్గా వేసుకోవచ్చు. 2 కలర్స్ యూస్ చేస్తే సరిపోతుంది, అంత హెవీ కలర్స్ అవసరం లేదు, కలర్స్ యూస్ చేయకపోయినా అవసరం లేదు. తర్వాత వేస్తున్నది సైడ్ బోర్డర్ డిజైన్ అండి. ఇది ట్రెడిషనల్ లుక్లో ఉంది సైడ్ బోర్డర్ డిజైన్. అలా ట్రెండీ లుక్ కోసం నేను ఇలా వేసానండి. ఫ్లవర్ పెటల్స్ వేసాను. వేసి దీనికోసం రెడ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ యూస్ చేశానండి. అది ఎక్కువ లుక్ వస్తుంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇదైతే ముగ్గు. సైడ్ బోర్డర్ డిజైన్, రంగోలీ డిజైన్స్ మనం ట్రెడిషనల్ టైప్లో మనకు రంగోలీ డిజైన్స్ వేసుకుంటే దానికి సైడ్ బోర్డర్ చాలా మంచి లుక్ వస్తుందండి. ఇది ట్రెడిషనల్ అండ్ మోడర్న్ లుక్లో కూడా కనిపిస్తుంది. చాలా అంటే చాలా అందంగా ఉంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, బాగా సెట్ అయింది. నెక్స్ట్ మనం చూస్తున్నది అయితే రంగోలీ ముగ్గు అండి. ఇది ట్రెడిషనల్ ముగ్గుకి మోడర్న్ లుక్ తెచ్చినట్టుంది అన్నమాట. దీన్ని డైలీ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. ఈ ముగ్గు మనం వేస్తూ ఉంటాం కదా, దీనికి కలర్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. కలర్స్ లేని వాళ్ళు నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను 2 కలర్స్ యూస్ చేశానండి. పింక్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ యూస్ చేశాను. స్కై బ్లూ కదండి, నేను యూస్ చేసింది వైలెట్ కలర్, సారీ. ఈ రెండిటి కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయిందండి. చాలా అంటే చాలా బాగుంది. ముగ్గుకి చాలా మంచి లుక్ వచ్చింది. నార్మల్గానే చాలా బాగుంది ముగ్గు, కలర్స్ వేయడం వల్ల ఇంకా మంచి లుక్ వచ్చింది. చాలా అంటే చాలా సింపుల్ కూడాను. ఇప్పుడైతే సైడ్ బోర్డర్ ముగ్గు అయితే వేస్తున్నానండి.
ఇది ట్రెడిషనల్ ఇంకా ట్రెండీ లుక్లో వచ్చిందండి, చాలా బాగుంది. మనం ట్రెడిషనల్ ముగ్గులకి మోడర్న్ లుక్ తీసుకురావచ్చు, ఆ విధంగా నేను వేసానండి ముగ్గు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీనికోసం అయితే నేను 2 కలర్స్ యూస్ చేశాను. ఒకటి లైట్ గ్రీన్ కలర్, ఇంకొకటి ఎల్లో కలర్. లైట్ గ్రీన్ కలర్ ఎలా వస్తుందో ఇంతకుముందు వీడియోలో నేను చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను. డార్క్ గ్రీన్లో మనం లైట్గా ఎల్లో కలర్ మిక్స్ చేస్తే లైట్ గ్రీన్ కలర్ వస్తుందండి. చాలా అంటే చాలా మంచి లుక్ వచ్చింది సైడ్ బార్డర్కి. మనం కలర్స్ లేకుండా కూడా వేసుకోవచ్చు, కలర్స్ ఉండాలనేమీ లేదు. కలర్స్ ఉన్న వాళ్ళు కలర్స్ వేసుకోండి. నెక్స్ట్ చూస్తున్నది కూడా సైడ్ బార్డర్ ముగ్గేనండి. ఇది కూడా చాలా ఈజీ, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ముగ్గు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయచ్చండి. దీనికోసం నేను 2 కలర్స్ యూస్ చేశాను, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్. ఇది చాలా మంచి లుక్ ఇచ్చిందండి ముగ్గుకి, చాలా బాగా వచ్చింది. సైడ్ బార్డర్ డిజైన్ చాలా బాగుంది. సైడ్ బార్డర్ ముగ్గు చాలా అంటే చాలా మంచి లుక్ వచ్చిందండి, చూస్తున్నారు కదా. ముగ్గు అయితే చాలా బాగుంది సైడ్ బార్డర్ ముగ్గు. నెక్స్ట్ చూస్తున్నదైతే సైడ్ బార్డర్ డిజైన్. ఇదైతే చాలా ట్రెండీగా ఉందండి, మోడర్న్ లుక్ వచ్చింది, చాలా బాగుంది. దీనికోసం నేను 2 కలర్స్ యూస్ చేశాను, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి, సైడ్ బార్డర్ డిజైన్కి చాలా మంచి లుక్ వచ్చింది. చూడటానికి చాలా బాగుంది. మనం యూస్ చేయొచ్చు ఇలాంటి డిజైన్స్, సైడ్ బార్డర్ డిజైన్స్. మనం మధ్యలో పెడతాం కదండి ముగ్గు, సైడ్ బార్డర్ రంగోలీ డిజైన్ ఏదైనా సరే, అది మనకి మంచిగా లేనప్పుడు ఇలాంటి డిజైన్స్ వేస్తే సైడ్ బార్డర్స్కి చాలా మంచి లుక్ వస్తుందండి. నెక్స్ట్ చూస్తున్నదైతే రంగోలీ ముగ్గు ఆర్ రంగోలీ డిజైన్ ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. ఇది ఈజీగానే వేసేసుకోవచ్చు. దీనికోసం నేను 2 కలర్స్ యూస్ చేశాను, గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ యూస్ చేశానండి. లైట్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్. తక్కువ టైంలోనే అయిపోతుంది ముగ్గు. దీన్ని కూడా కలర్స్ యూస్ చేయకుండా ఓన్లీ ముగ్గుతోనే మనం వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.